రే నాయనా, పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇక మీ ఇష్టం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. వెరీ బ్యాడ్. ఫెమినిజం ఈ మధ్య ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్స్లో బాగా ఫేమస్ వర్డ్. సరే, దీని మీనింగ్ ఏంట్రా అని గూగుల్ తల్లిని అడిగితే అడ్వొకసీ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ద సెక్సెస్ అని ఏదేదో చెప్పింది. మన భాషలో చెప్పాలంటే ఆడ మగ సమానం అని అర్థం. కోవిడ్ లాగా ఇది కూడా 3 waves అటాక్ చేసిందండి. ఫస్ట్ వేవ్ 1790s ఉమెన్కి కూడా ఓటు హక్కు కావాలని ఫైట్ చేసి సాధించుకున్నారు. మార్వలస్. తర్వాత వచ్చింది సెకండ్ వేవ్. 1960s మగాడితో సరి సమానంగా సంపాదించడం మా హక్కు అని ఫైట్ చేశారు, సాధించుకున్నారు. మ్యాగ్నిఫిషియంట్. ఇక 90s పెరిగి పెద్దదైన థర్డ్ వేవ్ మీ టూ మూవ్మెంట్తో సునామీగా మారింది. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్టాండ్ తీసుకుని సాలిడ్గా ఫైట్ చేసి స్ట్రాంగ్గా నుంచిన సిన్సియర్ ఫెమినిస్ట్కి నా సలాం. మీరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన తప్పలేదు. సరదాగానండి, కూర్చోండి. బట్ ఈ ఫెమినిజం అర్థం చేసుకున్నాం అనుకుని అపార్థం చేసుకుని అర్థం పర్థం లేకుండా వాడే వాళ్ళతోనే ప్రాబ్లం అంతా. అర్థం అవ్వలేదా? ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు అర్థమైంది కదా? ఫెమినిజం అనే కార్డ్ని ఇలా కూడా వాడతారు. వీళ్ళని సూడో ఫెమినిస్టులు అంటారు. ఏమండే, ఈ కథలో పాత్రలు కల్పితాం కానీ నిజం. కావాలంటే మీరే చూడండి. వాడు ఇంగ్లీష్లో ఒక మంచి మాట చెప్పాడు. జెన్యూన్ ప్రేయర్స్ గుళ్ళో కన్నా హాస్పిటల్లో వినపడతాయంట. సిన్సియర్ కిసెస్ వెడ్డింగ్ హాల్స్లో కన్నా ఎయిర్పోర్ట్స్లో కనపడతాయంట. అలాగే ఒక మగవాడి బాధ వాడి ఇంట్లో కన్నా బార్లోనూ పబ్లోనూ తెలుస్తాయి. ఆ బారు పబ్బు ఎవరో కాదండే, నేను. స్టాగ్స్ ఓన్లీ. నా ప్లేస్లోకి ఒక్క ఆడ పొరుగును కూడా రాను. ఈరోజు ఎందుకు 2 పెగ్గులు? నిన్న థర్స్డే సాయిబాబా వద్దన్నారు, అందుకే వాళ్ళు 2 వేస్తారు. బాబా స్టార్ట్ అయినది మచ్చా. ఏంటరా పిల్ల చెప్పు, ఏమనుకుంటుందిరా మన గురించి? జాక్ 2 రెగ్యులర్. ఓకే అన్న. ఏంటన్నా లేట్ అయింది ఈరోజు? సారీ జాక్, రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం రా. ఇంకోటి చెప్పు. ఎరా సేల్స్ మ్యాన్, ఫస్ట్ డే జాబ్ పెట్టున్నదా? ఫస్ట్ డే కదా, బాగానే ఉందిలే, సెట్ అయిపోతుంది. వన్ మోర్. ఓకే అన్న. ఆదిత్య, లైఫ్లో మనం చేసే ఫస్ట్ జాబ్ మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చి అమ్మాయిల మధ్యలో కూర్చోబెడితేనే మన కాళ్ళు చేతులు ఆడవు. అలాంటిది జాబ్ మొత్తం అమ్మాయిల మధ్యలో అంటే. Girls, there's a new joinee here. Guess what? That's a guy. Excuse me. Where can I see the manager? You are Aditya, right? Huh. I'm Shruti. This is Ramya. That's Divya, and that's Hi. Preeti. Hi. Manager cabin. Straight right, second one. That's her cabin. Thank you. Smack that ass. Cute. Excuse me. Aditya, good to see you. Welcome to the sales department. Thank you, ma'am. Nah, don't ma'am me. Richa is fine. Okay. So, work is related to sales. చాలా క్లయింట్స్ ని కలవాల్సి ఉంటుంది. Sure.
ఇక్కడ గర్ల్స్ ఆర్ టూ ఫాస్ట్. వాళ్ళు క్రోజ్లో డీల్ క్రాక్ చేస్తారు. అండ్ ఇన్ ఫ్యూ మంత్స్ మన ప్రయారిటీ క్లయింట్ బ్యూటీ టేల్స్ది ప్రెజెంటేషన్ ఉంది. దాట్స్ ఆర్ టార్గెట్. యూ హ్యావ్ అన్ హెవీ కాంపిటీషన్. అండ్ నా గుడ్ బుక్స్లో ఉంటే యూ విల్ గ్రో సూన్ ఇన్ దిస్ కంపెనీ. యా, ఐ థింక్ ఐ అండర్స్టూడ్ మ్యామ్. సారీ, రిచా. Okay. Fill and sign this form. ఓ, జనరల్ అందరు ఫాదర్ పేరు రాస్తే నువ్వేంటి మదర్ పేరు రాసావు? నా ఫాదర్ ఫిగర్ కూడా మా మదరే. హ్యాపీ వీకెండ్ నానా. కుదిరితే తక్కువ తాగు. I'll be back by 7 p.m. Bye, Nana. మా నేను డ్రాప్ చేయనా? It's okay, Nana. I can manage. వీడి సైలెన్స్కి బ్రేక్ ఎప్పుడు పడుతుందో. మచ్చా ఆ మూల టేబుల్లో మాత్రం వాడున్నాడని చెప్పు మాకే ప్లీజ్. యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు. మనల్ని వస్తాడా? యాజ్ యూజువల్. ఈయన గురించి నాకు తెలుసు, కానీ మీకు చెప్పను బ్రదర్, ఎందుకంటే ముందు ముందు మీకే తెలుస్తుంది. అబ్బా వాడు ప్రాబ్లం ఏంది అసలు ఇల్లు అడిగేస్తా. వదిలే, ఇక్కడ ఎవడ ప్రాబ్లమ్స్ ఆడుకున్నాయి. చిల్. సంజు యుఎస్లో పుట్టి పెరిగాడు. అక్కడ వీళ్ళని ఏబిసిడి అంటారు, అంటే అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ డేసీ. బాగా డబ్బులు ఉన్నాయి, కానీ ప్రేమ కూడా కావాలంటాడు. థ్యాంక్ యూ. Looks like this room is filled with men. Men. ఒకటి అబ్జర్వ్ చేశారా? మెంటల్ ఎంజైటీ, మెంటల్ బ్రేక్డౌన్, menstrual cramps, menopause. All these problems begin with men. Such a shameless gender, yeah. Here we go. Shameless అన్న నవ్వుతూ మళ్ళీ ప్రూఫ్ చేస్తున్నారు. Only 5% of men go to heaven. ఎందుకో తెలుసా? అందరు మగాళ్ళు హెవెన్కి వెళ్తే అది అప్పుడు హెల్ అవుతుంది కాబట్టి. Dogs will be dogs, men will be men. At least dogs are loyal. On that note, I am ending the show. Thank you so much for coming. బ్రో, ఆ మనల్ని వేసుకుంటుంది అర్థమైందా? జస్ట్ ఇప్పుడే కుక్కతో పోల్చింది. గవన్నీ నాకు తెలియదన్నా. గామైతే హార్ట్ ఉన్నది, ఇంకా ఫ్యాన్ అంతే. Baby, let's go. So, ఎలా ఉంది షో? ఎలా ఉంది? ప్రతి షోలానే ఉంది. ఎవ్రీ టైం మెన్ బ్యాషింగ్ తప్ప కొత్త ఐడియాస్ ఏం రావా నీకు? మెన్ ఆర్ డాగ్సా? సీరియస్లీ బేబీ, సీరియస్ అవ్వకు. జోక్ని జోక్లా తీసుకోవచ్చు కదా. ఇట్స్ నాట్ ఫేర్. యా, కమ్ ఆన్. I'll make it fair. యుఎస్ ఎప్పుడు తీసుకెళ్తున్నా? నేహా, నాట్ నో ప్లీజ్. సంజు, యుఎస్లో షో చేయడం నా డ్రీమ్ అని నీకు తెలుసు కదా. ఆ లైఫ్ వద్దనుకుని ఇక్కడికి వచ్చానని నీకు తెలుసు కదా. సంజు, బీ ప్రాక్టికల్. లైఫ్ అక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఉంటాను అంటావేంటి? అది నీకు నేహా, నాకు కాదు. 1 minute, I have to take this. వెళ్ళిపో. రేయ్, ఇలా వస్తున్నా చూడు. కాన్వర్సేషన్ ని మధ్యలో వదిలేసి వెళ్ళడం నీకు అలవాటే కదా. అది వీడి పరిస్థితి.
అన్నో అమ్మాయి ఎంత బాగుంది కదా, నా రైట్ సైడ్ చేయొచ్చు కదా. ఫిగర్ ఎట్టున్న లైఫ్ లాంగ్ లెఫ్ట్ స్వైపే. సైకో అన్నా నువ్వా? ఏందిరా అంత పెద్ద మాట అనేసినాడా? దున్నా చిచి మున్నా మేల్ మెకానిక్. వీడి లైఫ్లో ఆడ మనిషికి, తన షెడ్లో ఆడ బండికి రెండిటికి నో ఎంట్రీ. పెళ్లి కాకముందే న్యూక్లియర్ ఫ్యామిలీ అని పెట్టి పెళ్లి అవగానే ట్విన్స్ ప్లాన్ చెప్తారా? అత్తగారి బాధ పెట్టే అవకాశం ఎక్కడ ఉందండి అసలు? ఎంత రెడుంబు ఆ ప్లగ్ ఎత్తుకో. ఏమీ లేదు, కావాలని చేసే మోసాన్ని డబ్బున్న కుర్రాళ్ళకు వల వేసి పెళ్లి చేసుకుని దీన్ని ఇట్ట పెట్టి తిప్పితే బండి స్టార్ట్ అవుతుంది. ఇంత చిన్న పనికి కూడా ఎట్రా బతకమంటారు నన్ను మీ ఇద్దరిని పెట్టుకోనా? ఏందోపో. సరే షెడ్ జాగ్రత్త. అపశకనం ఎదురైతే కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కార్మిక సంఘాలు కార్మికుల కోసమే ఉన్నాయి, మనిషి కోసం సంఘాలు. పొద్దున్నే ఆడోళ్ళ ముఖం చూడాల్సి వస్తుంది. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యక్తులను జాగ్రత్తగా ఉండండి. బయలుదేరేటప్పుడు ముహూర్తాలు అపశకునాలు చూసుకుని బయలుదేరండి. మరీ ముఖ్యంగా ముఖ్యమైన పనులకు బయలుదేరండి. కాసేపు అంటే 2 నిమిషాలు ఆగితే సరిపోతుందండి. ఖచ్చితంగా కాదమ్మా, 10 నిమిషాలైనా నిలకడగా ఉండి మంచి గడియలు చూసుకుని బయలుదేరండి. ఆడోళ్ళ చేత లాడ్లా ఏందిదే? భర్తపై హత్యాయత్నం చేసిన పతియే ప్రత్యక్ష దైవం రచయిత్రి. వెరీ బ్యాడ్. అమ్మ నేను తాగలేదు, నీకు దండం పెడతానే. నిజమే తాగలేదు. నీ పిల్లని ఇంకా వదిలేదా నువ్వా? దొంగ సచ్చినాడా, నీకెందుకు అవసరమా నీకు? సరే అక్క, ఇట్స్ యువర్ చాయిస్ అంటావు. అట్నే బో. నీ వల్ల అమ్మ నమ్మవే బాబు. ఫోన్ పెట్టుకోండావా నేహాతో ఉండవా? ఏదిరా, నేను కార్లో ఉన్న డ్రైవింగ్ వస్తున్నా. రాత్రే కదరా నీ కార్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందా? కథలు నాకు చెప్పమాకరే ప్లీజ్. రేయ్ వస్తున్నా చూడు. సంజు, can't believe this guy. డేటింగ్ యాప్ వేసుకుని మరీ ఆడవాళ్ళు రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ నాకు అర్థం కాడు. మచ్చ పొద్దున్నే మా షాప్ ఎదురుగా అక్క పొరకెత్తుకొని పలా 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 కొడతాను మచ్చ వాళ్ళు ముగ్గుడినా. వాడు దాన్ని వదిలేరా అంటే వాడు కానీ వదిలి చేస్తా. పిల్లల దగ్గర మెడదెబ్బలు తినాల్సింది నాయలు. వీళ్ళంతా నా రెగ్యులర్ కస్టమర్స్. ఈడేవుడు కొత్తగా డబ్బా పట్టుకుని మరీ వచ్చేస్తున్నాడు. ఇంకో మొగాడు, ఇంకో కొత్త కథ. ఒరే డేనియల్ జాక్, వీడికి ఏం కావాలో చూడరా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం తీసుకుంటారు? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ బడ్జెట్లో చీప్ ఏదన్నా ఇచ్చేయండి. ఓకే సార్. హలో బేబీ, నువ్వు కూడానా? అరే నేను సెక్షువల్ మొలెస్టేషన్ చేయడం ఏంటి చెప్పు. ఆ అమ్మాయి ఏదో ప్రమోషన్ కోసం ఇదంతా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది చూడు. మచా అమ్మాయి కోసమో వల్లనో, అమ్మాయి అయితే కామనే కదా. వెరీ బ్యాడ్. చేర్స్. ఐమ్ రాహుల్. ఐమ్ మేనేజర్. సారీ, అదే ఐ వాజ్ అ మేనేజర్ పొద్దున వరకు. ఏంటి? Mr. Rahul, I've been going over your office records. Agreed, you've been a valuable asset to the company. But unfortunately, we cannot accept this behavior here. I'm really sorry. You're fired. Sir, don't you think this is unfair, sir? Are you really asking me this, Rahul, after what you've done? Sir, నేను ఈ కంపెనీలో 5 years నుంచి చేస్తున్నాను సార్, and there hasn't been a single remark. Do you think I'd really do something like this? ఆ అమ్మాయి అంతగా ఏడుస్తుంటే ఎలా నమ్మకుండా ఉండమంటావు రాహుల్? కన్సిడర్ చేయడానికి ఇదేదో వర్క్ ప్లేస్ డిసిప్లినరీ యాక్షన్ కాదు, సెక్షువల్ మొలెస్టేషన్. ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్ రాహుల్. ఐఎమ్ రియలీ సారీ. దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ. సార్, ఒక అమ్మాయి ఇచ్చిన క్యాజువల్ కంప్లైంట్ పట్టుకుని ఫైరింగ్ ఏంటి సార్? అంటే ఐ మీన్ వితౌట్ ఎనీ ప్రూఫ్, జస్ట్ లైక్ దట్. రాహుల్, నువ్వు నిజంగా చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని నువ్వు అనుకుంటే లీగల్ డిపార్ట్మెంట్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అక్కడికి వెళ్ళి ఫైట్ చేసుకో. అంటిల్ దెన్ ప్లీజ్ సరెండర్ యువర్ ఐడి కార్డ్ and you will not be allowed in the premises until proven innocent. Sir, please consider this, sir. I want you to personally... Sorry, Rahul. There's nothing I can do about this. Please leave your ID card here.
సెక్షువల్ మాలిస్టేషన్, అది నేను. యూ రేపిస్ట్. అరే ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకున్నావురా? కుడితే దవడ పగిలిపోతుందటే. అమ్మో, ఆడపిల్లలు ఆట బొమ్మలు అనుకుంటే అప్డేట్ అవర్రా వీళ్ళు ఇంకా. ఇజ్జత్ అంటేవి కదన్నా. అరే కొట్టేటట్టున్నాడు బే ఆడు. మచ్చా చేర్స్. బ్రో, వైఫ్ కాలింగ్. ఒక్క నిమిషం సార్. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా బతుకుతారో వీళ్ళు. బ్యూటిఫుల్ క్లైమేట్ మచ్చా. హౌస్ సెకండ్ డే ఆఫీస్. ఐ థింక్ ఆఫీస్లో ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్. నువ్వు రుతుకు రోజున మరి. స్టార్ట్ అవ్వట్లేదే. అరే పాపం రా, అమ్మాయి బైక్ స్టార్ట్ అవుతున్నట్లేదు. ఐ హెల్ప్ రా. హెల్పా? ఏంటిది పక్కలో బండి? ఆ చేతిలో ఏముందిరా? బీర్. మరి ఈ చేతిలో సిగరెట్. బై డిఫాల్ట్ నువ్వు రేపిష్టం మచ్చా. స్టాప్ ఇట్ రా, మనం మంచి ఉద్దేశంతో చేస్తే అంత మంచిగానే ఉంటుంది. ఐ హెల్ప్ హర్. టేక్ ఇట్. అన్నారే తెలివితేటలు. హే ఎక్స్క్యూజ్ మీ, ఐ హెల్ప్. స్టాప్, దగ్గర రావద్దు. డోంట్ పానిక్ సిస్టర్, ఐఎమ్ ఎ నైస్ గాయ్. నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. 100కి డయల్ చేస్తా చెప్తున్నా. 100? వై 100? బ్యాక్ ఆఫ్, దూరం వెళ్ళు. నా దగ్గర పెప్పర్ స్ప్రే కూడా ఉంది చెప్తున్నా. పెప్పర్ స్ప్రేనా? సిస్టర్, ఐఎమ్ నాట్ ఎ థ్రెట్, ఓకే? యు క్రేజీ వుమన్. వీడు రాకీ సినిమాలో ఎన్టీఆర్. హెల్ప్ అంటే హెల్ప్. అబ్బా ఏంద్రా మీ కథ? పిక్ పాకెటింగా, చైన్ స్నాచింగా, రాబరీయా, కిడ్నాపర్లా, రేపీస్లా, ఆల్ఖైదీనా, ఐసిస్లా? సార్ 3 సెకండ్స్లో పిక్ పాకెటర్స్ నుంచి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లను చేసినారు కదా సార్. Sir, let me explain, sir. Actually, we were genuinely trying to help the poor girl on the road. She mistook us for molesters. So even before we could explain her, she called you guys. Sir, try to understand, sir. Please, sir. It was totally a misunderstanding. సబ్ టైటిల్స్ ఏవరా? ఇంతకీ ఏం చేస్తారా భయ్ మీరు? సార్ యాక్చువల్లీ చూప్. సార్ నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి సార్. వీడేమో కష్టపడి జాబ్ చేస్తున్నాడు, వాడేమో ఇష్టం లేకుండా లవ్ చేస్తున్నాడు. నేను మాత్రం డీప్గా ద్వేషిస్తాను సార్. జాబ్ చేసుడు ఓకే, ప్రేమించడం ఓకే, ఈ ద్వేషించుడు ఏంద్రా? అట్ట అయితే మీకు నా లవ్ స్టోరీ చెప్పాల్సిందే సార్. సార్ అదొక బుల్షిట్ లవ్ స్టోరీ సార్. తర్వాత మీ ఇష్టం. సార్ నాకు మార్నింగ్ వర్క్ ఉంది సార్, కొత్త జాబ్, వెళ్ళాలి. ప్లీజ్ సార్, ఆ స్టోరీ ఇప్పుడే అవ్వదు. నేను చెప్పరా సార్ యాక్చువల్లీ తెలుగులా ఆ రోజు మా ఏరియాలో షెడ్లో నేను బుర్కాలు తను సార్. అలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. కళ్ళతోనే మాట్లాడుకునే వాళ్ళం సార్. ఇంకెప్పుడు మాట్లాడుతావురా భయ్? ఆ చాయ్ ఇచ్చే పోరాడు కూడా పెద్దగా అయిపోయాడు. మీరు కానీ జాగ్రత్త వినకపోతే నేను చెప్పను సార్. అరే చెప్ ప్లీజ్. ఒకరోజు నేను చూసి నవ్వింది సార్. కేసుకుందా అంటే వారా? కళ్ళతో నవ్వేది సార్. ఏందో ఈరోజు పాట రావటం లేదు, ఫాతిమా రావటం లేదు, అసలు ఏం అర్థం కావటం లేదు. అన్నా ఇక రాదన్నా. ఎవర్రా? అక్కకి నిన్న రాత్రి పెళ్ళైపోయిందన్నా. కథ ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఆ తర్వాత ఏమైందిరా? ఆ తర్వాత ఏమైతుంది సార్? మరుసటి వాళ్ళకి వెళ్ళక ఐశ్వర్య వస్తుంది. ఎన్ని సినిమాలు వస్తుంది సార్ ఈ సీను? నువ్వు చెప్తా నెక్స్ట్ ఏమైంది? అంతే సార్, అదే నా స్టోరీ. నేను చెప్పలే, నేను అదే చెప్పినా సార్. సార్ స్టోరీ అయిపోయింది, ఇంకెళ్ళొచ్చా? ఆఫీస్కి టైం అవుతుంది. మనలాంటి బాయ్స్లకి హ్యాండ్ ఇచ్చిపోతారా ఈ పూరీలు? గుండె ధైర్యం చేసుకోవాలి. నా లెక్క ఏం ఏడుస్తామా ఏంది? రై ఎవరితో సంతకం పెట్టించి పంపించాయి. మళ్ళా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిరా పూరలు. ఏదోలా ఉంది వేళ
పిగి ఏంటి పప్పి? స్ట్రెస్లో ఉన్నావా? స్ట్రెస్ బస్టర్ నేను ఉన్నానుగా. పిగి చెప్పు పప్పి. నీ గురించి నేను ఎన్నిసార్లు తలుచుకున్నాను గెస్ట్ చేయి. ఏమో, నువ్వే చెప్పు. 1426 times. అవునా? కౌంట్ చేసావా? నువ్వు నిన్న ఈవినింగ్ కలవలేదన్న బెంగతో కవిత కూడా రాశాను. చెప్పు చెప్పు. నింగిలో మెరిసింది చుక్క, నీ అందంలో లేదు ఏ బొక్క, జీవితాంతం ఊపుతూ తోక, తిరిగి నేనే నీ కుక్క. How cute. Take my heart, my cute puppy. 1 minute. భయ్యా వచ్చేసారా? ఓకే, సెక్యూరిటీకి ఇచ్చేసండి. ఓకే. మింత్రాలో నేను నైట్ వేర్ ఆర్డర్ పెట్టాను. మెయిన్ గేట్లో పంపించట్లేదంట. ప్లీజ్ నా కోసం వెళ్ళి తీసుకురావా ప్లీజ్. ప్లీజా? అసలు నేను ఉన్నదే నీ కోసం. అడక్కు, ఆర్డర్ చేయి. థ్యాంక్ యూ పప్పీ. బెస్టీలకి సారీలు థ్యాంక్ యూలు చెప్పకూడదు పిగ్గి. షీ లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా. స్మైల్ ఇస్తే ఒక థ్రిల్లేరా. సరే, నీతో ఒక 5 minutes మాట్లాడాలి. What the hell? ఎవరు నేను లోపల రానిచ్చింది? సెక్యూరిటీ! ప్లీజ్ నాకు ఇంకా ఆక్వర్డ్ చేయొద్దు. ఐ జస్ట్ వాంట్ టాక్ టు యూ ఫర్ 5 minutes. ప్లీజ్ సారా, కావాలంటే ఆ ప్రమోషన్ నువ్వే తీసేసుకో, బట్ ఆ కంప్లైంట్ మటుకు విత్డ్రా చేసుకోవా ప్లీజ్. వాట్? ప్రమోషన్ నువ్వే తీసుకో ఏంటి? నువ్వేదో నాకు ఊరికే ఇస్తున్నట్టుగా. నా సొంత టాలెంట్ మీద వచ్చింది. ఓకే, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ రియలీ నీడ్ దట్ జాబ్. మా మదర్కి ఆల్జైమర్స్, షీస్ టర్మినల్లీ ఇల్. నన్నే హార్డ్లీ గుర్తుపడుతున్నారు. తన ట్రీట్మెంట్ కోసం నాకు ఈ జాబ్ చాలా అవసరం సారా. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. కంప్లైంట్ విత్డ్రా చేసుకో. ఐ లీవ్ దిస్ కంపెనీ. నేను ఈ ఊర్లోంచి రీలొకేట్ అయిపోతాను. ఐ నీడ్ దిస్ జాబ్ సారా. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నాకు ఈ జాబ్ చాలా చాలా అవసరం. హలో గైస్, లుక్, అందరూ చూడండి ఎంత పబ్లిక్ గా హెరాస్ చేస్తున్నాడు. సెక్యూరిటీ! బ్రో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సారా. టేక్ హిమ్ అవుట్. నాకు ఈ జాబ్ చాలా అవుట్. లేకే జాओ. సార్ వచ్చేయండి సార్. సరే ప్లీజ్ సార్, ప్లీజ్ వచ్చేయండి సార్ వచ్చేయండి. వచ్చేయండి సార్. లేకే జాओ. ప్లీజ్ సార్. ఒకసారి ఆలోచించండి. రియలీ ఒకసారి ప్లీజ్. చెప్తుంటే అర్థం కావట్లేదా? రండి. పిగి, ఐమ్ దేర్ ఫర్ యు. నో ఈరోజు ఎందుకు 2 పెగ్గులు? క్యాజువల్గా తాగాలనిపించింది. క్యాజువల్గానా? సారీ, వీళ్ళెవరు ఇంకా వర్కింగా? ఏంది పబ్బంతా ఇంత డ్రైగా ఉన్నది? కొంపతీసి గాంధీ తాత పుట్టినరోజు ఏందా? ఏంటన్నా ఉదయం అవగానే వచ్చేసారు? ఏం అమ్మాయితో గొడవ ఏంటి? నువ్వు ఎట్లా గెస్ చేసినవురా? ఏముందన్నా, కనెక్టింగ్ డాట్స్. నైట్ పోయేటప్పుడు సేమ్ డ్రెస్లో పోయారు, మార్నింగ్ సేమ్ డ్రెస్లో వచ్చారు. చూస్తేనేమో 2 మొహాలు ఒబ్బిపోయి ఉన్నాయి. పొద్దున్నే సెంటర్కి వెళ్ళి కాఫీ తాగే టైంలో బార్కు వచ్చేసారు. గెస్ వర్క్ అన్నా. లాజికల్ వెయిటర్ రా వీడు. అరే అన్నా, మీకు ఒక ఇంపార్టెంట్ వాల్యుబుల్ సజెషన్ ఇస్తానన్నా. ఈ అమ్మాయిలతో చాలా డేంజర్ అన్నా. ఇలాగే ఒకడు ఉండేవాడన్నా, బిల్లే అందగాడులే. వాడికి ఒక రోజు ఫీలింగ్ లోన్లీయా, యూ వాంట్ టు టాక్ టు బ్యూటిఫుల్ గర్ల్సా అని ర్యాండమ్ మెసేజ్ వచ్చిందన్న. కక్కుర్తిపడి 200 కట్టి మాట్లాడాడన్న. అంతే. మళ్ళా తర్వాత ఏందా? ఏముందన్న, వాడు 10 yearsగా దాపెట్టుకున్న సీక్రెట్స్ ఫ్యాంటసీలన్నీ 10 daysలో చెప్పేశాడు. ఇంకంతే. చెప్పినంత మాత్రం ఏమైంది? ఏమని చెప్పమంటావన్నా, 200తో స్టార్ట్ అయింది. ఆ పిల్ల చేసిన బ్లాక్మెయిల్కి 20 లక్షల దగ్గర ఎండ్ అయింది. 20 లక్షల? ఎవరు ఐటం కాడా? ఇప్పుడు మీకు సర్వీస్ చేస్తున్న ఈ వెయిటర్ గాడు నేనే అన్నా. దయచేసి మీరు ఈ తప్పు చేయబాకండి అన్నా, ఎందుకంటే ఈ పోస్టులు కూడా ఖాళీగా లేవన్నా. అందుకే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎవరితో మాడుతున్నావు అనేది చూసుకోవాలి. అన్నా, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. మీరేమో చూడడానికి చాలా క్లాస్గా ఉంటారు, ఈయనేమో మరి అదే అన్న, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని చిన్న డౌట్. ఆన్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఆఫ్టర్ హిస్ ప్యాథరిక్ బ్రేకప్. ఫాతిమా ఉన్నిడానా? ఎంత సీజీ బ్రో, మన దగ్గర అప్పుడు ఎక్కడుందో అసలు టెక్నాలజీయే లేదు. కామెడీ బ్రో. మచ్చా, నేను మీతో పాటు మన ఊరు వచ్చేస్తారా? 4 years రా. ₹1 పనికిరాని శంకర్ గాడు ఇంటర్ పాస్ అయిపోయినాడు. పావలాగా పనికిరాని ప్రసన్నగాడేమో పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాడు.
ఎప్పుడు గెలవను మన ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయిపోయిండ్లా. నేను మాత్రం ఈయన్నే ఉన్నా మచ్చా. బ్యాడ్, వెరీ బ్యాడ్. కష్టం లేరా. 4 రోజులైతే ఫాతిమాతో మాట్లాడా. ఈ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఎంతరా? భయంకరమైన కాస్ట్లీగా ఉండదే. Guys, you know what? I just bought this iPhone. 9,000 రూపీస్. ఏ చీప్ రోడ్ ఇక్కడ కూడా వస్తున్నారా? వెయిటర్, సార్, can I have a please? ఓకే సార్. Hey, I'll tell you an interesting story. You know where was it originated? Scotland. And when? 2 centuries ago. It was the first brand in the world to introduce square share bottles. You should try that GOT edition, man. It's bloody amazing. Surprisingly, ఇక్కడ ఐరనీ ఏంటంటే ఇంత కాస్ట్లీ విస్కీ తయారు చేసిన మందాలు అట్లేదా, అందుకనే అంత కాస్ట్లీ అది. వెరీ చీప్. I'm so done here, man. I'm leaving. Bye. ఎవర్రా ఈ పెగ్ కలిపింది ఇక్కడ? సారీ సార్, అది మీది కాదు, బై మిస్టేక్ పక్కకి ఉంది. మీకు సర్వ్ చేస్తాను సార్. సారీ సార్. పోరా. అదిరా మన పరిస్థితి. మందు కూడా సార్, బిల్ సార్. నేను పార్టీ ఇచ్చేది వీళ్ళిద్దరికి రాయుడు ఉండే వాళ్ళందరికి కాదా? అందరిది కాదు సార్, మీదే సార్. అయినా పెగ్గు 6,000 మా ఊర్లో సగం బ్రాందీ షాప్ వస్తుంది తెలుసా? అయినా నా దగ్గర డబ్బులు లేదు కానీ ఫాతిమాలా ఎవరులే ఫోను. సారీ సార్, వీ కాంట్ యాక్సెప్ట్ దిస్ సార్. Waiter, bill is on me. ఓకే సార్. సంజు, థ్యాంక్ యూ బ్రదర్. what is this? 2 రోజుల తర్వాత. ఈ మేల్ డామినేటింగ్ సొసైటీలో ఒక అమ్మాయి బ్రతకడం ఇస్ గెటింగ్ టూ టఫ్ రా. లైక్ గైస్తో తిరగొద్దు, బిఫోర్ 9 ఇంట్లో ఉండాలి. ఇమాజిన్, మందు కూడా తాగకూడదు అండ్ స్మోక్ కూడా చేయొద్దు అన్నారు. సీరియస్లీ తొక్కేస్తున్నారు. ఎలా భరిస్తున్నారా దీన్ని? బికాస్ హీ లైక్స్ మీ. అంతేలే. అయినా మీరు యూఎస్ వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారు బ్రో? లైఫ్ అంతా అక్కడే ఉంది. హే, 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. హే, మీకోసం వెతుకుతున్నా బ్రదర్. దేనికి? మొన్న ఫ్రైడే బిల్ కట్టారు కదా, రిటర్న్ ఇద్దామని వచ్చా. వెయిట్, సీరియస్లీ ఇప్పుడు ఈ 6,000 రిటర్న్ చేయడానికి వచ్చావా? మరి నీ డబ్బు నాకెందుకు బ్రదర్? అదే డూడ్, టెస్లా డూడ్, అది ఇండియన్ రోడ్స్ పైన ఎలా పనిచేస్తుంది అసలు? బాగుందన్న. అదే మీ లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్షిప్ స్టోరీ చాలా బాగుందన్న. సో క్యాంపెయిన్ ప్లాన్స్ ఇంక్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి సార్. రీజియన్ వైజ్గా మనం స్టార్ట్ చేయడానికి. అవును, ఇలాంటి ప్రెజెంటేషన్స్ అన్ని చేయడానికి మీ ఆఫీస్ నుంచి అమ్మాయిలు వచ్చారు, మరి నువ్వేంటి? నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. ఓకే, కంటిన్యూ. అదే సార్, క్లస్టర్డ్ ఇంక్రీజ్ వల్ల యూజ్ ఉండదు. రీజియన్ వైజ్గా సేల్స్ కంటిన్యూ ఇంక్రీజ్ చేయాలి. According to the recent statistics, those paddy field belongs to Mr. Naidu, you know. As Murthy Garu doesn't know, Parthu is not his grandson. That gives him the leverage against Naidu to beat him. మనం ఒక 5 minutes ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తే ఆ సర్వేరాలు పగలగొట్టి చేయొచ్చు సార్. గుడ్ సార్, పగలగొట్టి చేశాం సార్. ఓకే, మీరు మా ఆఫీస్కి వచ్చి మా అసిస్టెంట్ని కలవండి. విల్ డిస్కస్. ఓకే సార్. గుడ్ ప్లాన్. హాయ్ అది 1 రెగ్యులర్. అన్నా కొంచెం ముందు రావాల్సిందన్న, బెల్ల స్టోరీ మిస్ అయిపోయారు మీరా. అన్నా మీకు చాలా స్టోరీలు ఉంటాయి కదా, ఒక స్టోరీ చెప్పండి అన్న. ఏంట్రా స్టోరీ? వాడికో స్టోరీ చెప్పాలి, నీకో స్టోరీ చెప్పాలి. కథలు చెప్పుకునే వాళ్ళ కనపడుతున్నానా? అది అది
కపుల్స్ నాట్ అలౌడ్ మేడం. కపుల్స్ నాట్ అలౌడా? రే ఎవత్రదే బండి దోసే. భయ్యా అర్థం చేసుకో భయ్యా, కుదరదు సార్, చాలా దూరం నుంచి వచ్చాం. ట్యాక్స్ వాళ్ళు హే పంపించండి. హాయ్ ఆదిత్య, లాంగ్ టైమ్ మ్యాన్, హౌ ఆర్ యు? హాయ్, నాట్ బ్యాడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. జస్ట్ ఇప్పుడే తారాతో కాల్లో మాట్లాడొస్తున్నా. షీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ యూ. అడిగిందా? యా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, ఆర్ యూ గైస్ నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్? ఆదిత్య వెళ్ళిపోతున్నావు, గెట్ us in no man. What? సారీ బ్రో, ఇందాకేదో ఫ్రస్ట్రేషన్లో. పర్లేదులే అన్న. జాక్, ఓ పెగ్గి. రాహుల్, వాట్సాప్? నథింగ్, ఏం లేదు. లీగల్ డిపార్ట్మెంట్లో ఏమన్నారు? టైం వేస్ట్ చేసుకోవద్దన్నారు బ్రో. వాట్? అయితే గివప్ ఇస్తావా? లేదు బ్రో, నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేస్తాం. ఎవరి కోసమో కాదు బ్రో, నీ కోసం నువ్వు ట్రై చేయి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్ బ్రదర్. ఇట్స్ ఓకే బ్రో. నాన్న మాట్లాడచ్చా? అమ్మా చెప్పు. జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ, ఇట్స్ తారాస్ బర్త్డే. మర్చిపోలేదమ్మా. సో మాట్లాడావా? అమ్మా ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ అప్ టు యూ గైస్. అండ్ కొంచెం తక్కువ తాగు, స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. నువ్వు ముందు తిని పడుకో. ఇదిగో ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ఆల్రెడీ, నువ్వు త్వరగా వచ్చేసి. ఉన్నా రేయ్, ఎవరు? అమ్మా. హౌ ఇస్ షీ? తనకేంటి, యు నో హర్. అఫ్ కోర్స్ షీ ఇస్ ఎ గ్రేట్ లేడీ. నువ్వు ఎలా ఉన్నావు? అది ఐమ్ గుడ్. 3 months ఆల్రెడీ. నిన్ను ఎక్కువ పూజ చేసుకుని ఫ్రస్ట్రేట్ అవ్వకు, ఓకే? అమ్మొక్కతే ఉంది, నేను ఇంటికి వెళ్తాను. షీ డజంట్ నీడ్ ఎనీవన్స్ హెల్ప్. మరి మొన్న ఐల్ టేక్ కేర్. యూ గో. నేహా, నేహా, సీరియస్లీ ఇంటికి కూడా తీసుకొచ్చావా? నేహా ప్లీజ్. వాట్స్ రాంగ్ విత్ యూ సంజు? వాట్? ఇంకా ఎన్ని రోజులు ఈ చీప్ పీపుల్తో తిరుగుతావు? యూ నో వాట్ యూ గెటింగ్ ఇన్ టు. గెటింగ్ ఇన్ టు వాట్ నేహా? వాడు నా ఫ్రెండ్, ఓకే? రియలీ? లోకల్ బార్ నుంచి స్టార్ట్ చేసా, ఆటోలో తిరుగుతున్నా, ఇవాళ స్టేషన్ కూడా వెళ్ళా. నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? ఇంకా నయం, స్టేషన్లో నీ మీద ఎఫ్ఐఆర్ వేయలేదు, లేకపోతే మన యూఎస్ ప్లాన్స్ ఏమయ్యేవి. మన ప్లాన్స్ కాదు, నీ ప్లాన్స్. అండ్ డోంట్ మేక్ మీ రిపీట్ దిస్ ఫర్ ద nth టైం నేహా. నాకు యూఎస్ వెళ్ళడం ఇష్టం లేదు, నేను రాను. టచ్. అంటే ఏంటి, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతావా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? యు గాట్ క్రేజీ సంజు. ఇలా బూజ్లో ఇంపల్సివ్ డిసిజన్స్ తీసుకోకు. అండ్ యు నో వాట్,
You sound like a ridiculous stupid. You know what? Forget it. Don't escape, Sanju. ఇలా కాన్వర్సేషన్స్ మధ్యలో వదిలేసి వెళ్ళడం. ఓరి నాయను ఇదేం రత్తులరా స్వామి. రాత్రిపూట సేపు కాబట్టి 10:30కి ఎంత పనుకున్నాను. ఇదిగో ఇది తాగు సెట్ అవుతుంది. సంజు, నిజంగా నీహాతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నావా? గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సిస్టర్. సంజు, నాకు కొన్ని పనులు ఉన్నాయి, సో ఐమ్ టేకింగ్ ద కార్డ్. నీ కార్డ్ కూడా. ఐ స్వైప్ 30K. మంత్ ఎండింగ్లో చూసుకుందాం. యప్. అందులో ఇన్ఫర్మేషన్ తప్ప పర్మిషన్ ఎక్కడుందిరా? హే మొన్న అస్సలు కనపడట్లేదు. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు. అండ్ గైస్, ఈవినింగ్ షో ఉంది, తప్పకుండా వచ్చేయండి. ఓకే, ఐ సీ యూ గైస్ ఇన్ ద ఈవినింగ్. బాయ్. నేను వెళ్ళాలి ఇప్పుడు. తప్పదు. పని పట్టు. హలో. హలో సార్, నేను ఆదిత్య. మొన్న సేల్స్ ఐడియా పిచ్ చేశాను. అరే, ఐ టోల్డ్ యూ టు కాల్ మై ఆఫీస్ కదా. హలో మ్యామ్, నేను ఆదిత్య. సార్ మీకు కాల్ చేయమన్నారు. సారీ సార్, డీల్ క్యాన్సిల్ చేయమన్నారు. That's not how you crack the deal, Aditya. Come, I'll show you. హలో సార్, నేను శృతి. ఎస్ ఎస్. యా సార్, ఇందాక మా కలీగ్ మీకు కాల్ చేశారు. ఆదిత్యనా, డీల్ క్యాన్సిల్ అని చెప్పానమ్మా. నో సార్, యాక్చువల్లీ అది నా ఐడియానే. ఓ, ఇస్ ఇట్? ఎస్ సార్. సో మీ దగ్గర కొంచెం టైం ఉంటే. యా యా, షూర్ షూర్, ఐ యామ్ ఫ్రీ. Sure sir, thank you so much. నేను మెయిల్ డెఫినెట్లీ చేస్తాను. థ్యాంక్ యూ. Deal is done. శృతి, తన ఐడియాని క్లయింట్కి తిప్పి చెప్పావు కదా? Don't give up, Adi.
హాయ్ సార్, ఐఎమ్ ఆదిత్య. ఎప్పుడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే అక్కడ కాషన్ సైన్ ఏముంటుంది? మెన్ ఎట్ వర్క్ అంటే విమెన్ వర్క్ చేయరా? కానీ వీళ్ళకి పెద్ద అనౌన్స్మెంట్ కావాలి, మేమే వర్క్ చేస్తున్నామని. ఎవడరా నువ్వా? డాడీ ఫ్యాన్ అన్నా. అబ్బాయిలందరూ బ్యాడ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో విలన్స్ కూడా అబ్బాయిలే ఉంటారు. మళ్ళీ టీవీ సీరియల్లో విలన్లు అమ్మాయిలు ఎందుకుంటారు? బేసిక్గా అమ్మాయిలంటేనే మంచోళ్ళు. లేడీ పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయో జోక్ అర్థం కాలేదు వాళ్ళకి. ఏందిరే ఈ రచ్చరే? డాడు వేలు పెట్టి తిప్పినట్టున్నది. నా వల్ల కాదు మచ్చా. ఇమాజిన్ ఇది నాకు 100 షో. ఈ ఎర్త్ ఇంకా బ్యాలెన్స్ ఇంత ఓపిక నాకు లేదు కానీ పోయి 2 పెగ్గులు వేసుకుని పదం వచ్చి ఏం ప్లీజ్. So guys, yeah, so what I was trying to say is basically ఇవాళ ఎందుకు 2 పెగ్గులు? ఇవాళ మీ పబ్లోనే 1+1 ఆఫర్ పెట్టారు. ఇవాళ డీజే నైట్ మర్చిపోయావా? డామ్ ఇట్, ప్లీజ్ క్యారీ ఆన్. వీడికి ఎప్పుడు ఏదో వంకుంటుంది. అరే సేల్స్ మ్యాన్, ఎన్ని డీల్ చేసినావు ఇవాళ? ముందో బీర్ చెప్పు. అట్నే పో కొంచెం. ఆ కార్నర్ టేబుల్ మనల్నే చూస్తాడా? యాజ్ యూజువల్. వచ్చేస్తాడా? మీ బాధ నాకు అర్థమవుతుంది. ఐ ఫీల్ యూ బ్రదర్స్. సార్ ఎవరు సార్ మీరు? సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. నో, ఎవరు అనుకున్నావు? ఆయన ఈ పబ్కి ఆయనే ఓనరు. అయ్యో సారీ అంకుల్. అంకులా? ఏ అంకుల్ నీకు అంకులా కనబడుతున్నాను? సారీ అన్నా. అన్నా? సారీ సార్. అయినా మా బాధలు మీకు ఎలా తెలుస్తాయి సార్? వీడికి జాబ్ పోయిందని ఏడుపు, వాడికి 2వ పెగ్గు తాగడానికి చాకు. వీడికి పెళ్ళామంటే వచ్చా, వాడికి ఇజ్జత్ కావాలన్న రచ్చ. వీడికేమో పక్కోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇంట్రెస్ట్. వీడికి అమ్మాయిని లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయడంలో పైశాచిక ఆనందం. వీడికేమో రిలేషన్షిప్లో ఉండాలో లేదో కన్ఫ్యూజన్. నువ్వు ఒక్కడో నాకు అర్థం కావట్లేదురా. నీలో ఏదో పెయిన్ ఉంది. అవును సార్. I'll come to you later. Am I right, guys? Yes, sir. What a man. ఏంటి దీనికే? అయినా ఇవన్నీ బాధలేరా? రోజు ఆ కార్నర్లో కూర్చొని తాగుతుంటారు కదా సార్, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నేను మహిళా సంఘం అధ్యక్షురాలని పెళ్లి చేసుకున్నాను. What an achievement. కామ్ డౌన్ బాయ్స్, ఇట్స్ ఓకే, రిలాక్స్. సార్ అద్భుతం ఎప్పుడు జరిగింది సార్? 8 ఏళ్ల క్రితం. ఏంటండి ఆడవాళ్ళంటే అంత లోకువా? ఆ పోస్టర్లు ఏంటండి? ఇదేనా ఆడవాళ్ళకి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. నేనున్నాను. ఆడవాళ్ళందరినీ లెక్కించపరుస్తుంటే నేను చూస్తూ ఉండలేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ సమాజంలో ఆడవాళ్ళకి మీ మగవాళ్ళ వల్లే మా బతుకులు ఇలా తయారయ్యాయి. తనలాంటి స్ట్రాంగ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నా జీవితంలోకి రావాలి. తనలాంటి కాదు, తనే రావాలి. 3 రోజులు మీరు, 3 రోజులు నేను, ఓకేనా? కుక్ చేయాలని రూల్ పెట్టుకున్నాం. సారీ, పెట్టింది. మొదటి 3 రోజులు. ఎస్. చేస్తున్నాను కదా, కనబట్టలేదా? బాగుంది కదా? ఉప్పు లేదు, దీనికా ఇన్సర్ట్ చేసింది? రా. తర్వాత 3 రోజులు. ఆకలేస్తుంది, భోజనం పెట్టు.
అదేంటి వంట చేయలేదా? ఆర్డర్ పెట్టేశా. రోజు ఇంట్లోనే ఏం తింటాం? సేమ్ రూల్, మొదటి 3 రోజులు. కాదు, అవి చేతితోనే ఉతకాలి. మిషన్లో వేస్తే చీర పాడైపోద్ది. ఇదిగో ఇది కూడా ఉతుకో, నా ఫేవరెట్. నెక్స్ట్ 3 days ఇప్పుడు నా బట్టలు, ఒక బాక్సరు, ఒక టీ షర్ట్. హ్యాపీ వాషింగ్. ఇవన్నీ చూసి నాకు తను చేసే పనిలో ఈక్వాలిటీ కన్నా హిపోక్రసీ కనిపించింది. తను స్ట్రాంగ్ ఉమెన్ అనుకున్నాను, కానీ తనకు తనే సుపీరియర్ ఉమెన్ అనుకుంది. అలా 2 ఏళ్ళు గడిపేసరికి నాకేం కావాలో అర్థమైంది. అందుకే ఉన్నదంతా అమ్మి ఒక్క ఆడుపరుకు కూడా జొరపడకుండా స్టాగ్స్ ఓన్లీ అని పప్పు పెట్టాను. నా వర్క్ ప్లేసు, నాకు పీస్ ఇచ్చే ప్లేసు ఇదే. నా బాధలు చెప్పుకునే బారు ఇదే. మిమ్మల్ని అందరినీ చూసి ఎంజాయ్ చేసే పబ్బు ఇదే. మెల్లగా తాగి ఇంటికి వెళ్తే అదేదో అరుస్తుంది, నాకు బజ్జులు వినపడదు. పట్టించుకోకుండా పడుకుంటా, పొద్దునే లేస్తా. డే రిపీట్. రే 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 కూల్ కూల్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. సంజు, అంకుల్ పాస్ట్ ఏంటా అంటే నీ ఫ్యూచర్ గుర్తొస్తుందిరా. Yeah, Rahul, please come and have a seat. Your case is closed, Rahul. సార్, నేను చెప్పాను కదండి ఈ కేసు డెడ్ కేస్ అని. ఆ అమ్మాయి కూడా మీకు ఇంకా అగైనెస్ట్గానే ఉంది. యూ బెటర్ సెర్చ్ ఫర్ అనదర్ జాబ్. హియర్ ఈజ్ యువర్ సపరేషన్ సర్టిఫికేట్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్. మీ పిఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్, అరియర్ అమౌంట్స్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి విత్ ఇన్ ఎ వీక్. ఓకే? I think everything is settled. You may leave. Sir, hey, sir, Rahul, sir, please, sir. Rahul, Sir, please, sir. What are you doing? Sir, sir, get up. please, sir. Don't make scene, Rahul. మా చేతుల్లో ఏమీ లేదు, ముందు పైకి లే రాహుల్. సార్, రిమార్క్స్ నుంచి సెక్షువల్ అఫెండర్ అనే ఒక్క మాట మాత్రం రిమూవ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అది ఉంటే నాకు ఇంకెక్కడ ఉద్యోగం రాదు సార్. ప్లీజ్ సార్, యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ సార్. రాహుల్, ప్లీజ్ సార్. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ రాహుల్? అదొక్కటే చేయలేము. అలా చేస్తే ఒక మాలెస్టర్కి క్లీన్ చిట్ ఇచ్చి సొసైటీ మీదకి వదిలినట్టు అవుతుంది. It's against the law and as well as our company ethics. So kindly leave, Rahul. ఏం తీసుకుంటారు సార్? సార్, అరే ఏంట్రా వీడు? బ్రో, రాహుల్ ఏమైంది? రాహుల్ ఏమైంది? లీగల్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యావు మళ్ళీ? ఏమన్నారు? ఆల్ ఓకేనా? ద కేస్ ఇస్ క్లోజ్డ్ బ్రో. నేనే చేశాను, డిసైడ్ చేసి. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఓవర్. స్టాప్ క్రయింగ్ రాహుల్. ఇది కాకపోతే ఇంకోటి. కాంటాక్ట్ సర్టిఫికేట్లో సెక్షువల్ మొలెస్టన్ రాస్తే నాకు వేరే జాబ్ ఎలా వస్తుంది? అయితే ప్రొఫెషన్ మార్చుకో. ఐఐటి మెడ్రాస్ బ్రో, నాకు ఇది తప్పితే వేరే పనే రాదు. Grow some balls, Rahul. Be a man. Unfortunately, I can't even do that. What? I'm gay, bro. Rahul,
నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? ఇది డెడ్ ఎండ్ కేసు ఎలా అవుతుంది? ఓపెన్ అండ్ షట్ కేసు అవుతుంది. ముందు మీ డిసిప్లినరీ డిపార్ట్మెంట్కి వెళ్ళి నువ్వు గే అని చెప్పు. నువ్వు గే అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సైంటిఫికల్లీ టెస్టులు కూడా ఉన్నాయి. ఇంకేంటి? నేను గే అని రియలైజ్ అయ్యేసరికి ఐ వాజ్ ఇన్ మై టీన్స్ బ్రో. ఇప్పుడు నా వయసు 35. ఈ విషయం నేను ఇప్పటిదాకా ఇంట్లో చెప్పలేను కూడా. ఇప్పుడు ఈ కేసు కోసం నేను ఓపెన్ అప్ అయితే దే కాంట్ ఫేస్ ఇట్, ఐ కాంట్ ఫేస్ ఇట్. నేను ఈ సొసైటీని ఫేస్ చేయలేను. అంతెందుకు మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. గే అని చెప్పడం కంటే చచ్చిపోవడమే బెటర్ బ్రో. అయితే చచ్చిపో. లేకపోతే ఏంటి రాహుల్? నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ వన్ డేరింగ్ స్టెప్. ఇదే రియాలిటీ. యాక్సెప్ట్ ఇట్, ఎంబ్రేస్ ఇట్, కమ్ ఆన్, ఎంజాయ్ రాహుల్, కమ్ ఆన్. Guys, let's party, chill. Hey, lights on. Thank you so much for dancing along. See you on the other side. Goodbye. ఏంటి ఏం నోరు లెగుస్తుంది? నీ అమ్మ ఫోర్ పెట్టాలి. రాహుల్ చనిపోయాక వీళ్ళు మళ్ళీ నా ప్లేస్కి రాలేదు. పర్సనల్ లైఫ్స్లో ముందుకు వెళ్ళింది లేదు. వాళ్ళందరూ ఆ బాధలో ఉండిపోయారు. వాళ్ళు రాకపోయేసరికి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అరే సంజు, నిజంగా నిహాతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నావా? అంకుల్ పాస్ట్ ఏంటా అంటే నీ ఫ్యూచర్ గుర్తొస్తుందిరా. సార్ సారీ, ప్రెజెంటేషన్ ఇచ్చిన అమ్మాయి ఇంకా రాలేదు. అరే వాట్ డూ మీన్? నాకు కొంచెం టైం ఇస్తే ఐల్ అరేంజ్ సమ్వన్. మేడం వచ్చి టైం అయిపోయింది. ఇలా ఉంటే ఎట్లా అండి? इट्स प्रॉब्लम नो, बहुत मुश्किल है. ఆదిత్య, ప్రెజెంటేషన్ నీదేగా, నువ్వే ప్రెజెంట్ చేయొచ్చు కదా. ఇచ్చినవాడు ఎలాగో ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవరో ఒకరు ప్రెజెంట్ చేయాలి కదా. నువ్వు చేస్తున్నావు అంతే. లెట్ మీ టాక్ టు మ్యామ్. మ్యామ్, ఆదిత్య విల్ గివ్ ద ప్రెజెంటేషన్. ఇస్ ఇట్? ఆదిత్య విల్ గివ్ ద ప్రెజెంటేషన్ సార్. ఆదిత్యనా?
మ్యామ్కి ఆల్రెడీ చెప్పాం శృతి అనే అమ్మాయి ప్రెజెంటేషన్ ఇస్తుందని. ఇలా మధ్యలో మార్చేస్తే చాలా డిస్టర్బ్ అవుతారు. షీఈస్ వెరీ వెరీ పర్టికులర్. అదో వచ్చేసారు. వెల్కమ్ మ్యామ్. Shall we start? షూర్ మ్యామ్, స్టార్ట్ చేద్దాం. Yeah, okay, sure. Aditya, go ahead. ప్రెజెంటేషన్ శృతి అని ఎవరో అన్నారు కదా. అదే మేడం, శృతి. ఇట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. మీ బ్యూటీ టెల్ ప్రోడక్ట్ సేల్స్ డిక్రీజ్ అవడానికి మెయిన్ రీజన్ ఇది సేల్ సీజన్ కాదు. నో ఫెస్టివల్స్ ఆర్ ఒకేషన్స్ ఆఫ్ ఎనీ కైండ్. నేను ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మీరు రీజియన్ వైజ్ క్యాంపెయినింగ్ పెంచాలి. నేను మీ ఇన్వెంటరీ చెక్ చేశాను. మీరు జూబ్లీ హిల్స్, ఇందిరానగర్, జూహు లాంటి రిచ్ ప్లేసెస్ని టార్గెట్ చేశారు. హియర్ డిస్కౌంట్స్ వోంట్ వర్కౌట్. సో మీరు కొంచెం మీ ప్లాన్ మార్చుకోవాలి. ఎందుకు వర్కౌట్ అవ్వదు? క్లస్టర్డ్ ఇంక్రీజ్ వల్ల యూజ్ ఉండదు. రీజియన్ వైజ్ సేల్స్ పెంచాలి. క్లియరెన్స్ సేల్స్ అని విల్ స్ప్రెడ్ అవుట్ ద క్యాంపెయిన్ ఆల్ ఓవర్ ద సిటీ. Your profits. Trust me on this. Good one, Aditya. मुझे बहुत अच्छा लगा. What you guys say? Shall we vote? ఇట్స్ నాట్ ఓకే విత్ మీ. ఒకసారి ఆ అమ్మాయి శృతి ప్రెజెంటేషన్ కూడా చూస్తే దెన్ వీ కెన్ డిసైడ్. Why? Everything is clear, na? I think it's okay for me. All the best, Aditya. Let's go. Give them the documents. Okay. Make sure. యాక్చువల్గా శృతి అనే అమ్మాయి ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీరు ఓకే చేసేది ఉండే మేడం. Why are you insisting? అరే, బీయింగ్ అ ఉమెన్ యూర్ నాట్ లిస్నింగ్ టు అ ఉమెన్ అండ్ నాట్ అలవింగ్ హర్ టు గ్రో మేడం. విమెన్ నీడ్ టు బి గివెన్ మోర్ ఆపర్చునిటీస్ మేడం. యాక్చువల్లీ ఆ ఐడియా కూడా ఆమెదే. వీడేదో డామినేట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. వాడి ఐడియాని 2 సార్లు రిజెక్ట్ చేశాను మేడం. మీరు మళ్ళీ అదే ఐడియాని ఓకే చేశారు. ప్లీజ్ రీకన్సిడర్ మేడం. Being a woman, she is not letting her grow up. Yes. Being a man, నా ఐడియా ఎప్పుడన్నా విన్నావారా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ? నువ్వు విన్నది కరెక్టే. నా ఐడియా ఎప్పుడన్నా విన్నావారా నువ్వు? ఏమన్నా? నేను డామినేట్ చేస్తున్నాను. అంటే ఇన్ జనరల్ విమెన్ వేర్ ఆల్వేస్ డామినేటింగ్ కదా, అందుకే అలా అన్నాను. జనరలీ డామినేట్ నువ్వు నేను మెన్. మనం ఎక్కడ డామినేట్ చేస్తున్నావు తెలుసా? మోస్ట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద జైల్ ఆర్ మెన్. మోస్ట్ పీపుల్ హూ ఆర్ జాబ్లెస్ ఆర్ మెన్. మోస్ట్ పీపుల్ హూ డైడ్ ఇన్ ద వార్స్ ఆర్ మెన్. మోస్ట్ పీపుల్ హూ కమిట్ సూసైడ్ ఆర్ మెన్. ఇక్కడ మనం డామినేట్ చేస్తున్నాం. ఈ డామినెన్స్ ఇవన్నీ సొల్లులు నాకు చెప్పకు. ముందు ఎవరైనా వచ్చి ఐడియా చెప్తే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వినడం నేర్చుకో. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ మేడం? ఇలా ఉంటే వీ హ్యావ్ టు క్యాన్సిల్ ద డీల్. మేడం, నీ ఫోన్ ఇవ్వు. వై? ఇవ్వు. ఇందులో ఇంకా బెటర్ మోడల్స్ ఉంటారు. చెక్ ఇట్ అవుట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అబ్ షో 5 minutesలో స్టార్ట్ అవుతుంది, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. నేహాజీ, టైం అయిపోతుంది. వస్తున్నా, హోల్డ్ ఆన్. నేహా, వి నీడ్ టు టాక్. నేహాజీ, 1 minute. షో యాక మాట్లాడదామా? I don't think we should be together.
థాట్ అబౌట్ ఇట్ నేహా. నువ్వు స్టేజ్ మీద అంటుంటావు కదా, ప్రతి మగాడు తన ట్రూ ఫీలింగ్స్ చెప్పడానికి. కానీ నేను ఇప్పుడు చెప్తా విను. నీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో నాకు అర్థమైపోయింది నేహా. నువ్వు స్టేజ్ మీద షోస్ చేస్తుంటావు, నేను రాకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. యాజ్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అలా అని చెప్పి అట్ ది సేమ్ టైం నాతో ఉండాలంటే ఇవన్నీ వదిలేసేయాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ చీప్ మెంటాలిటీ బికాస్ ఆల్ దిస్ ఈజ్ యువర్ చాయిస్. నేను నా లైఫ్ నా టర్మ్స్ మీద బతకాలనుకుంటున్నాను. ఐ నో యూడ్ ఎక్స్పెక్ట్ ది సేమ్, బట్ వీఆర్ టూ డిఫరెంట్ పీపుల్ లివింగ్ అండర్ వన్ రూఫ్ నేహా. ఈవెన్చువలీ గొడవలు పెరిగిపోతాయి అండ్ విల్ స్టార్ట్ హేటింగ్ ఈచ్ అదర్. ఈ రిలేషన్ని అలా బ్యాడ్ మెమరీస్తో ఎండ్ చేయడం కన్నా లెట్స్ ఎండ్ దిస్ బిఫోర్ దిస్ టర్న్స్ ఇంటూ టాక్సిక్ రిలేషన్షిప్. ఇందులో నీ తప్పేం లేదు. I know it's my mistake. I'm sorry. I'm really sorry. I should have done this earlier, but I haven't done it. I'm sorry. I'm really sorry. Neha, I just want to be free. ఫ్రీ? ఇప్పుడు ఫ్రీ లేవా నువ్వు? లేదు నేహా. వావ్, నాతో లైఫ్ ఇలా ఉండబోతుంది అని నువ్వే ఇమాజిన్ చేసుకున్నావా? నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా లైఫ్ ఇలానే ఉంటుంది. లెట్స్ ఎండ్ దిస్. ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. ప్లీజ్ గో. సంజు, సంజు, ఇప్పుడు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావా? మధ్యలో వదిలేసి వెళ్తున్నాను కానీ ఈసారి మాత్రం తిరగడం కాదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ నేను, విడిపోవాల్సిన ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండకూడదు. Sorry for the delay, guys. I just had a bad breakup. అన్నా Hey mister, who are you? Piggy? Come this side. నిన్నే బ్రో, ఎవరు నువ్వు? ఆ అక్క నీకేమవుతుందిరా? I'm a boy bestie bro, from 7 years. బెస్టీ అంటే లైసెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ తడివేస్తా, లవర్ కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతారు, అదే కదా? నువ్వు అంటావు ఏందిరా? ఆ గొడ్లు ఏంది, ఆ హెడ్ ఫోన్స్ ఏంది, పెద్ద కజ్జికాయరా నువ్వా? Bro, mind your language. ఎక్స్క్యూజ్ మీ. పాప నాకు ఆడపిల్లకాలంటే చెడ్డ సిరాకు, నీలాంటిది అయితే కరిసినాక వచ్చేసా దొరంగబా. నువ్వు ఇట్రారా పప్పి. ఆఫీస్ టైం రీల్స్ ఏంట్రా? బ్రో, అంటే తన బర్త్డే వీక్ అని సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం బ్రో. బర్త్డే వీక్ అంటే ఆ పిల్ల పుట్టిందని వారం అంతా సెలబ్రేట్ చేస్తారా? మీ అమ్మ బర్త్డే ఎప్పుడో చెప్పరా? తెలీదన్నా. నీలాంటి ఊర పప్పీల వల్లే అబ్బాయిలంతా అమ్మాయిల వెనకాల తిరిగే ఊర కుక్కలని డిసైడ్ అయిపోయినారా. బెస్టీ గిష్టి అన్నావంటే ఈసారి తను హుస్సేన్ సాగర్ లో హలో, నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ ఇస్తావా? అమ్మాయిలు ఏడిస్తే ఏదైనా నమ్మేస్తారనే కదా నీ ధైర్యమా? పెద్ద చిలకలాగుండావా? నీలాంటి వాళ్ళ వల్లే ఆడదాన్ని అమ్మగా తప్ప ఇంకే వరుసలను నమ్మలేకపోతున్నావు. నీ వల్ల రాహుల్ అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నువ్వు ఇక్కడ సిగ్గు లేకుండా రీల్స్కి స్టెప్పులు వేస్తున్నావు.
అరే సంజు, మనం జీవితంలో ఎంతమంది అమ్మాయిలు చూసింటాంరా. ఏ అమ్మాయిని చూసినా పైన నుంచి కింద వరకు ఒక చిన్న లోపమైనా ఉంటుంది. అదే ఈ మౌంటైన్స్ని చూడా, పైన నుంచి కింద వరకు ఒక చిన్న లోపం చూపించా. ఇది కదరా అందం అంటే, ఇది కదరా బ్యూటీ అంటే. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డ్. ఏంటందా? మనం చూసే కళ్ళని బట్టి మనకు ప్రపంచం కనిపిస్తుంది, అది దాని మీనింగ్. ఇట్లాంటివన్నీ నాకు తెలియదు రే. నాకైతే మొత్తం పీసే కనపడుతుంది. ఆ హైదరాబాద్లో ఇన్ని రోజులు ఆ సౌండ్లు, ఆ పొగ, ఆ హ్యాంగ్ ఓవర్లు, అదో ప్రపంచం మచ్చా. కానీ ఇది పీస్ అంటే. ఈ పీస్లో అయినా ఫోన్ సైలెంట్లో పెట్టచ్చు కదా మచ్చా. అది నీ ఫోనే, నీ డేటింగ్ యాప్ నోటిఫికేషన్ సౌండ్. అంటే ఏంది? ఇప్పుడు వరకు వచ్చిన నోటిఫికేషన్స్ అంతా రైట్ సైడ్ కొట్టినా అనుకుంటున్నావా? నాకు అమ్మాయి లైక్ కొట్టినా లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఫింగరు, లెఫ్ట్ సైడ్ అట్టుంటుంది మనతో. మామూలుగా ఉండదు రే. లెఫ్ట్ హ్యాండ్ డిలీట్ చేసి పడుతుంది యాప్ని. కూర్చుని కూడా నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఫాతిమారా? ఏంటి నువ్వు వెంటపడ్డ పిల్లనా? పెళ్ళి అయిపోయిందన్నావు కదరా. పెళ్లి గురించి వదిలేరా, అయినా అసలు ఆ పిల్ల ఈ యాప్లో ఏం చేస్తాందిరా? మున్నా ఒక్క సెకండ్, అసలు అమ్మాయి ఫోటో ఏనా? ఆర్ యు షూర్? కళ్ళు మచ్చా, 4 years ఆ పిల్ల వెనకాల తిరిగినాను, ఆ మాత్రం నాకు తెలియరా? అయినా ప్రొఫైల్ మ్యాచ్ అయిందని ఆనందపడాలనో, లేకపోతే ఆ పిల్ల ఈ యాప్లో ఏం చేస్తుందని బాధపడాలనో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు మచ్చా. ఉన్నా షీ వాజ్ నెవర్ మెంట్ ఫర్ యూరా. లైట్ తీసుకో. అంటే ఏంది ఇప్పుడు? నువ్వు నా ఫాతిమా క్యారెక్టర్ డిసైడ్ చేస్తానవా? లైట్ తీసుకునేదానికి తానేం నిహాల్ అమ్మాయి కాదు. వాట్? ఇప్పుడు నేహ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? లవ్ గురించి, అమ్మాయిల గురించి నువ్వు మాట్లాడు. నీకే క్లారిటీ లేకుండా కొండల చుట్టూ తిరుగుతున్నావు. ఉన్నా అది జస్ట్ వెయిట్. అసలు ఆ ఫాతిమా అనే అమ్మాయికి నువ్వు ఉన్నావు విషయం కూడా తెలియదు. అలాంటి అమ్మాయి రిజెక్ట్ చేసిన ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరినీ హేట్ చేసుకుని తిరుగుతున్నావు నువ్వు. క్లారిటీ గురించి నాకు సజెషన్స్ ఇవ్వకు. నాకేం కావాలో ఏమొద్దో తెలుసు కాబట్టి నేహాన్ వద్దనుకున్నాను. బట్ వన్ థింగ్ షీ వాజ్ రైట్ రా. ఇలాంటి పక్కన పెట్టుకొని తిరగద్దని చెప్పించాడు. దేర్ షీ వాజ్ రైట్. అదిరా అది. వాడు వాడి గర్ల్ ఫ్రెండ్ నన్ను చీప్ అంటారు. డూడ్ అసలు ఏమనుకుంటున్నారు? ఎవర్రా చీపు? ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేహాలాగా నీ దగ్గర ఏమైనా కార్డులు తీసుకొని గోకానా, లేకపోతే కార్డులు తీసుకొని ఓవరాల్ చుట్టూ రౌండ్లు కొట్టానా? అరే నా మీద ఎంత ఖర్చు పెట్టావురా? 40,000 రూపాయలు. ఆ పిల్ల మీద ఖర్చు పెట్టింది ఎంతరా? 7,50,000 రూపాయలు. అరే అది మనం వీళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏం చేసిందో తెలుసా నేహ? ఆ పిల్ల బర్గర్ కింగ్లో బర్గర్ ఆర్డర్ చేసుకొని 189 రూపాయలు వాపస్ తీసుకునింది, సాస్ ప్యాకెట్ రాలేదని చెప్పి. ఎవర్రా చీపు? ఎవర్రా చీపు? బర్గర్ కిచెన్. జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఇవన్నీ చూస్తున్నావురా నువ్వు? అవునరా, నా గర్ల్ నా ఫ్రెండ్స్ అనుకొని పెట్టినప్పుడు ఎప్పుడు ఇలా లెక్కలు చూడలే. లెక్కలు పెట్టుకోవడానికి ఏదైనా బిజినెసా? ఈ కార్లు, ఈ డబ్బులు, ఇలాంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ వద్దనుకొని మనుషులు ఇంపార్టెంట్ అనుకుని వచ్చినారా నేను? బట్ యూ జస్ట్ ప్రూవ్ మీ రాంగ్ రా. అన్నీ ఒకటే, మనీ అయినా మనుషులైనా. గైస్ ప్లీజ్ ఆపుతారా? మీ లైఫ్లో లేని అమ్మాయిల గురించి ఎందుకు డిస్కషన్? దే ఆర్ క్లోజ్ చాప్టర్స్, ఇంకంతే, ద ఎండ్. అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చా, ఏం చేస్తున్నాం? అరే నువ్వు మధ్యలో మాట్లాడకరా. మా లైఫ్లో లేని అమ్మాయిల గురించి అయితే ఓకే, నీ లైఫ్లో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ పిల్ల పేరు తప్ప ఇంకేమైనా తెలుసా? మనం ఒక ఫ్రెండ్స్, ఇది ఒక మౌంటైన్స్, ఇది ఒక పీస్ మీటింగ్, ఒక క్యాంప్ ఫైర్. ఉన్నా తార గురించి చెప్పడద్దు. ఎందుకొద్దు? మా విషయాలు మాత్రం కొండల మధ్యలో మాట్లాడచ్చు, నీ విషయాలు మాత్రం హైదరాబాద్లో బాత్రూంలో మాట్లాడుకుంటావు. బాత్రూంలో మాట్లాడుతాను అంటే అదెంత పెద్ద పత్తితోలే. వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతా అంటే నీకెందుకు కోపం వస్తుందిరా? చెల్లివే. అది అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తారా వాడి చెల్లెలేంది, నువ్వెందుకు తారాతో లేవు? అసలు నేనెందుకు ఇక్కడ ఉన్నాను రా? 5 years,
5 మ్యాజికల్ ఇయర్స్ అది. వావ్, టైం జస్ట్ ఫ్లూ రైట్. వాట్ అ జర్నీ కదా. ఇన్నేళ్లలో నాతో ఒక్కసారి కూడా గొడవ పడాలనిపించలేదా? నీతో ఎవరికైనా గొడవ పడాలనిపిస్తుందో చెప్పు. అఫ్ కోర్స్, మా అన్నయ్య ఉన్నాడు కదా గొడవ పడటానికి. సంజు, వాడికి ఎందుకు యూఎస్ లైఫ్ అంటే చిరాకు? చాలాసార్లు అడిగాను, ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్లీ అమ్మా నాన్న విడిపోయేటప్పుడు వాడికి 11, నాకు 8. అమ్మతో ఉండాలని వాడు అనుకున్నాడు. డాడ్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి సంజు డాడ్తో ఉంటేనే కరెక్ట్ అని మామ్ అనుకుంది. సో హీ హ్యాడ్ టు బీ ఇన్ ద యూఎస్ విత్ డాడ్. ఇటు మామ్ లవ్కి దూరం అయ్యాడు, అటు డాడ్ దగ్గర రిచ్ ఫిల్తీ మనీ చూసి ఆ లైఫ్ స్టైల్ మీద అవర్జన్ వచ్చింది. వాడు మిస్ అయినవన్నీ వెతుక్కుంటున్నాడు. నువ్వెలా హ్యాండిల్ చేసావు? ఐ యూస్ టు షటిల్, కొన్ని రోజులు మామ్ దగ్గర, కొన్ని రోజులు డాడ్ దగ్గర. నేను సెటిల్ అయ్యా, సంజు అవ్వలేకపోయాడు. So, what do you think of our relationship? As in? As in, I want to take it forward. మన రిలేషన్షిప్ని. Absolutely. యా, సో ఎప్పుడు? ఏం ఆలోచిస్తున్నావు అది? ఇంకా సెటిల్ అవ్వలేదు కదా. ఐ మీన్ చూస్తానే ఉన్నా. సో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ చేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ థాట్సా? అలా అని కాదు. వెల్, పోనీ నాతో యుఎస్కి వచ్చి ఉంటావా? ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ఐఎమ్ సూపర్ ఫైన్ టు బీ ఎ హౌస్ హస్బెండ్. అది కాదు ప్రాబ్లం. ఇప్పటిదాకా అమ్మ చూసుకుంది, అక్కడికి వస్తే నువ్వు చూసుకుంటావు. కానీ నేనేంటో నాకు తెలియాలి కదా. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? One year, Tara. 1 year. I just want to prove it to myself. ఈ 1 yearలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. One year. Okay, Adi. I'm pretty sure you'll do your best. But just in case. ఏంటి తారా, ఇన్ని రోజులు అమ్మ, ఇప్పుడు నువ్వా? Extra lottu. Just keep it with you. That's okay. And ఈ 1 year, let's take a complete break. Listen, I want you to take your full space and time out. కంప్లీట్గా. అంటే నేను నీకు డిస్ట్రాక్షన్ అవుతానని కాదు, నీ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసుకుంటావని. సో వన్స్ ఐమ్ బ్యాక్ టు ద యుఎస్, ప్రతి వారం కాల్ చేసి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నానని మాట్లాడుకునే బదులు మనం కలిసినప్పుడు tell me the whole story of the whole year. Just make sure you have a great story to tell when we meet, okay? Don't give up, Adi. Just remember, we have only 1 year. మన ఇద్దరితో ఒకటే కామన్ స్ట్రగుల్,
ఇద్దరికి యూఎస్కి వెళ్ళడం ఇష్టం లేదు. అఫ్ కోర్స్ యూ గైస్ ఆర్ గ్రోన్ అప్స్, కానీ ఎంత కదన్నా తన సిస్టర్ కదా, సో కన్సర్న్. సంజు, మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు లెట్స్ నాట్ టాక్ అబౌట్ తారా. యా, ఐ గెట్ ఇట్. థ్యాంక్స్. Adi, just make sure you guys don't end up like my parents. We are not breaking up. We are just taking a break, ante. ఒకవైపు ఏమో శక్తి ఉన్నంత వరకు చూసుకుంటాననే మదర్, ఇంకోవైపు ఏమో క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఎంకరేజ్ చేసే తారా లాంటి గర్ల్ ఫ్రెండ్. వీళ్ళు కదరా పవర్ఫుల్ ఉమెన్ అంటే. నేనేందిరా ఈ ఫాతిమా, ఈ యాప్ అనుకుంటూ. నాకైతే క్లారిటీ వచ్చేసిందిరా. నువ్వు ఇందాకేదో చెప్పావు చూడు, బ్యూటీ బిహోల్డర్ అని. నేనైతే కన్విన్స్ అయిపోయారా, వాడికి సారీ చెప్పాల్సిందే. అదరా వెళ్దాం. ఏదైనా మనం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. Two Pegzy. టూ పెగ్సా? ఏంటన్నా చాలా రోజుల తర్వాత? అంతా ఓకేనా? రెండో పెగ్ ఎవరికన్నా? Cheers, Rahul. ఏంటి ఇప్పుడు సారీ చెప్తారా? సారీలు గిరీలు మన వల్ల కాదు కానీ తాగి చాలా రోజులు అయిందిలా. 2 పెగ్గులు చెప్పు ముందు. ఇన్ని రోజులు కుదిరిందనమాట బాయ్స్కి. అక్కడ దూరంగా ఉండి మీ బాధలు చూశాను, ఇప్పుడు దగ్గరగా ఉండి మిమ్మల్ని అవ్వడం చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందిరా. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, అవి షేర్ చేసుకుని సాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉండాలి. ఇలాగే ఉండండిరా. బిల్ ఈజ్ ఆన్ ద హౌస్, ఎంజాయ్. అరే ఏం సార్ అలాకేనా మందు ఫ్రీ? ఏయ్ అందరికీ ఇవ్వమని చెప్పాను. ఏయ్ అందరికి ఇచ్చే. ఓకే సార్, ఎంజాయ్. ఇలా ఇజ్జత్ ఏందో చూపిస్తా. అరే ఏడున్నారా, వచ్చాండ్రా మన పబ్కి, దావత్ నాదే. వాట్ మిస్టర్ జాక్, పబ్బంతా ఖాళీగా ఉన్నారు, కొమ్మిది సమ్మేస్తున్నారేందా? అవునన్నా, నిజంగానే అమ్మేస్తున్నారు. అప్పుడు రాహుల్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజు మా సారు కొంచెం కోపంలో వాళ్ళ వైఫ్ని తిట్టారు. దానికి ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ కింద డైవర్స్ అప్లై చేసింది. డైవర్స్ ఇచ్చేటప్పుడు మగోళ్ళు డబ్బులు ఏదో ఇస్తారంట కదా, భరణం ఏదో, అలిమోని. అదే అన్న, దాని కింద తన ఆస్తిలో సగం ఇవ్వాలన్నారు. మా సార్కి ఈ పబ్బు తప్ప ఇంకేం లేదన్నా. పాపం అన్న, సేల్కి పెట్టారు, 2 డేస్లో వచ్చి రికవరీ చేసుకుంటా అన్నారు. ఇలా జరగాల్సింది కాదు, చాలా ఇష్టపడి కట్టుకున్నారన్న. నేను క్లియర్ చేస్తాను. 2 డేస్ ఆగండి ప్లీజ్, నేను మాట్లాడతాను. సార్ మీరు అట్ట డల్గా ఉంటే బాగోదు సార్. 25 లక్షలు ఎవరా? నాకు మాత్రం డల్గా ఉండాలనిపిస్తుందా? సార్ క్యాషే కావాలా, చెక్ అయినా పర్లేదు? చెక్ సార్. రే నేనేదో మాట వరుసకన్నాను రా. నేను నిజంగానే ఇస్తున్నాను సార్. సార్ ఈ పబ్ మీది కాదు, మనది. కొన్ని అప్పుగా అనుకోండి సార్, మీకు కుదిరినప్పుడు ఇవ్వండి.
సార్ చెక్ ఎవరి పేరు మీద రాయమంటారు? అది వైఫ్ పేరు మీద ఉందిరా. అయితే మీరే రాసుకోండి సార్. సార్ మీరు అట్లా డల్గా ఉండదు, లేండి సార్, ఫస్ట్ లేండి. రండి సార్, రండి సార్, ఒక 2 స్టెప్లు వేద్దాం. రండి సార్, రండి సార్, లేండి సార్. సార్ This is Rahul. Sorry, this was Rahul. We all killed him. Yes, we did. And you know how? By not listening to what he was saying. All he asked was for his voice to be heard. Is there anyone who could be his voice? Is there any man out there who feels unheard? I'm just curious. #voice for Rahul. #stags only pub. #free beer. #me too. No. #men too. రే చూడరా, ఎంత దారుణం కదరా. వచ్చిందిరా, ఒకసారి ఆగు. రే చూడండి రా. ఓడియమ్మ, మన మగాళ్ళకి వాయిస్ లేదురా అసలు. వాయిస్ అడగాలి, ఫ్రీ బీర్ పదా. బట్టలు ఇటు పక్క పెట్టాడు బోర్డు. ఎవర్రా మీరు? కాక్టైల్ చుట్టాడు. ఎవర్రా మీరంతా? అన్నా పోస్ట్ పెట్టింది ఎవరన్నా? మా లీడర్ ఎవరన్నా? అరే ఎవరన్నా ఈ రాహుల్? అసలు ఏమైంది అతనికి? అదేంటన్నా, మన మగాళ్ళ కోసం ఇలాంటి పబ్ ఒకటి ఉందా? ఎంతన్నా ఫ్రీ బీర్ అన్నారు? ఎక్కడన్నా ఫ్రీ బీర్? రే, వాళ్ళు మన మగాళ్ళ గురించి మాట్లాడుతుంటే నువ్వేంట్రా బీర్ అంటావు? మన మగాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక గ్రూప్ ఉందా అన్న? దాని లీడర్ ఎవరన్నా? మీరా? నువ్వు ఉండరా నాయన, నాకే అర్థం కావటం లేదు ఇదేం జరుగుతుందా. అయితే మీరా? పోనీ మీరా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? బ్రో, ఇక్కడ లీడర్స్ ఎవరు లేరు. మీరు అనుకున్న గ్రూపులు సంఘాలు ఏమీ లేవు. కానీ ఇందాక అడిగారు కదా, రాహుల్ ఆపరేషన్స్ మేనేజర్ ఫ్రమ్ ఐఐటి. అతను ఉండేవాడు. పాపం రోజు వచ్చి అదిగో ఆ టేబుల్ మీద కూర్చుని తాగి చాలా బాధపడేవాడు. సెక్షువల్ హారాస్మెంట్ కేసులో అతను తప్పు చేశాడో లేదో కనుక్కోకుండానే, తెలుసుకోకుండానే
ఉద్యోగం నుంచి పీకేశారు. ఒకరోజు అక్కడి నుంచి దూకి చనిపోయాడు. యాక్చువల్లీ చనిపోలేదు, చంపేశాం. ఇక్కడున్న మేమంతా కలిసి చంపేశాం. తనని జాబ్లోంచి తీసేసిన హెచ్ఆర్ తన వర్షన్ వినకుండానే సెక్షువల్ మొలస్టర్ని స్టాంప్ వేసిన డిసిప్లినరీ టీం నాకు వాయిస్ లేదు బ్రో అని తనంటే ఇక్కడ రెగ్యులర్గా చూసే మేమంతా కూడా తను వినలేదు, విన్నా పట్టించుకోలేదు. జస్ట్ బికాస్ హీ వాజ్ అ మ్యాన్. ఇప్పుడు రాహుల్ మన మధ్య లేడు. కానీ ఇలాంటి రాహుల్ మన మధ్య ఎంతమంది ఉంటారు? చివరి వరకు వాళ్ళ వాయిస్ బయటికి రాకుండానే తొక్కేసిన వాళ్ళు. అంటే మగాళ్ళని మాట్లాడనివ్వకుండా మీరింతే, మగాళ్ళంతా ఇలాగే ఉండాలని చెప్పి ముందు నుంచి ఇక్కడ ఫిక్స్ చేశారు. అవ్వనా చిన్నప్పుడు ఇష్టమైన చాక్లెట్ కొనుక్కొని తింటుంటే చిల్లెకియ్యవారా అని అడిగిర్రు, ఇచ్చేసినా అన్న. అప్పుడు అది రెస్పాన్సిబిలిటీ అనుకున్నా, సాక్రిఫైస్ కదా అన్న. పాతికేళ్ళలోపు జాబ్ రాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నువ్వే మగాడివిరా అంటారు. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతోనే సగ జీవితం అయిపోతుంది. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు తను అలసిపోతాడు. తన గుండె అలసిపోతుంది, ఆగిపోతుంది. ఆ చావుకొచ్చిన వాళ్ళు కూడా వాడి బాధ్యత కంప్లీట్ చేసి పోయాడురా అంటారు. అదే చేయలేకపోతే నువ్వు అసలు మగాడివేనా, నీకెందుకురా పెళ్ళాం పిల్లలు అంటారు. చివరికి రాహుల్ని మేము కూడా నువ్వాడవటం ఏంట్రా, బియ్య మ్యాన్, గ్రో సమ్ బాల్స్ అన్నాం. అప్పుడు అన్నప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏడుపుకి జెండర్ ఎక్కడుంది. బాధ వచ్చిన మగాడు కాబట్టి ఏడవకూడదా? ఆ నొప్పి ఉండబట్టే కదా మీరందరూ మీ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. సో ఎవరు ఎలాంటి బాధలు షేర్ చేసుకుంటున్నా ముందు వినాలి, విందాం. ఎమోషన్స్ ప్రతి హ్యూమన్కి ఒకటే, అందులో ఆడ మగ తేడా లేదు. మగాడి ఏడవచ్చో ఏడవకూడదో తెలియదు, కానీ మగాడి ఎవరిని ఏడిపించకూడదు. అవునన్నా, ఈ అమ్మాయిలంతా ఇంతే, అందరినీ ఏడిపిస్తూనే ఉంటారు. ఇలా అంటున్నానని ఆడవాళ్ళంతా మంచోళ్ళేం కాదు, అలా అని చెప్పి దేవతలని చెప్పట్లేదు. వి బోత్ ఆర్ హ్యూమన్స్. #men2. లెట్స్ రెస్పెక్ట్ ఎవ్రీ మ్యాన్. గైస్, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తున్నాను, తను చెప్పేది ప్రతిదీ కరెక్టే. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలేమో మెయిల్ డామినేటెడ్ సొసైటీ అని అరుస్తుంటే మనమేమో ఇద్దరిని ఒకేలా చూడండిరా బాబు అని ఏడుస్తున్నాం. మగాడి జాబ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ, అమ్మాయి జాబ్ చేస్తే ఎంపవర్మెంట్ అంటున్నాం. మెన్ ఉమెన్ అని తేడా లేకుండా, ఒక మ్యాన్ని మ్యాన్లా కాకుండా ఒక హ్యూమన్గా చూసే రోజు వచ్చే వరకు, మనల్ని స్ట్రాంగర్ సెక్స్ అనుకునే అమ్మాయిలు ఉన్నంత వరకు, ఉమెన్ అనే విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తున్నంత వరకు, వాళ్ళు మనల్ని తప్పు పట్టినా, తిట్టినా, మన మీద పెప్పర్ స్ప్రే కొట్టినా, మన ఈగోలన్నీ పక్కన పెట్టి రాహుల్ లాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా నిల్చుందాం. ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ. నా దృష్టిలో అది మగతనం. గుడ్. ఇన్నాళ్ళు క్లారిటీ లేదనుకున్నాను, చాలా మెచ్యూరిటీ ఉందిరా. చీర్స్. ఎంజాయ్. బ్యాక్ టు పబ్. బ్రష్ చేసుకున్నా. చేర్స్. ఏంది నా గొట్రం ఇద్దరా? బాగా మాట్లాడావు. పోస్ట్ ఇంత వైరల్ అవుతుంది అనుకోలేరా మొన్న. ఎంతమంది బాధితులు ఉన్నారని నేను అనుకోవాలా మచ్చా. వెరీ బ్యాడ్. వీడి కొట్టినా
గైస్ 1 second. అది బేబీ ఏంటి? యా ఐమ్ ప్రెగ్నెంట్. సీరియస్లీ? యా అది యూ గోయింగ్ టు బి అ ఫాదర్. అది ఈ విషయం దాచేది. డిస్ట్రాక్ట్ చేయనని చెప్పా కదా, అండ్ 1 yearలో నువ్వు నా దగ్గరకు వచ్చేస్తానన్నావు. సో అయినా సరే అది జస్ట్ రిలాక్స్, కమ్ టు us, we both will be waiting for you. హాయ్ ఆంటీ, ఆదిత్యని నాతో యూఎస్ తీసుకెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలి. దానికి కావాల్సింది నా పర్మిషన్ కాదమ్మా, అది మీ ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. వాడికి ఓకే అయితే హ్యాపీగా తీసుకెళ్ళు, ఇట్స్ హిస్ చాయిస్. మరి మీరు? డోంట్ వరీ అబౌట్ మీ, ఐ కెన్ మేనేజ్. అయినా అప్పుడప్పుడు రావచ్చు కదా. ఆఫ్ కోర్స్ ఆంటీ. బాయ్, టేక్ కేర్. యాప్ డిలీట్ చేసావా? కొండ మీద చేసిండ్లా. Is this for real? Congrats, Adi. Congratulations. Guys! Aditya father కాబోతున్నాడు. And it's a baby girl! ఇన్ని బాధలు పడ్డారు, మళ్ళీ అమ్మాయి పుట్టబోతుందనగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మగాళ్ళు అంతే. అలా వీళ్ళ కథ నా ప్లేస్లో మొదలైంది, ఇక్కడే ఎండ్ అయింది. నాలాంటి పబ్బులు ఈ ప్రపంచంలో ఎన్నో, అందులో మగాళ్ళ కథలు ఇంకెన్నో. బీయింగ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. సైనింగ్ ఆఫ్. స్టాగ్స్ ఓన్లీ. #మెంటు మెగ్నిఫిసెంట్ మచ్చా. మన మొగోళ్ళ గురించి ఏమన్నా చెప్పినావా? అరే ప్లీజ్ రా, నువ్వు పొగడకరా ప్లీజ్. అరే పాపం ఆ అమ్మాయి బండ అయిపోయినట్టుంది. ఐ థింక్ షీ నీడ్స్ యువర్ హెల్ప్ రా. రే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా ఉందా? హెచ్చి ఎప్పుడు అట్లా ఎందుకు అవుతుందిరా, పద. మచ్చా ఆ అక్కని చూస్తుంటే మొన్న ఆడిన అదేందో గేమ్ గుర్తొస్తుంది. సూడోకో పజిల్ కాదు, సూడో ఫెమినిస్ట్. ఆ అక్కని చూస్తుంటే నాకు సూడో ఫెమినిస్ట్ లాగా అనిపిస్తుంది మచ్చా. చూసేటట్లే చెప్తారా, మంచి అమ్మాయి అనుకుంటా. మచ్చా ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఆ అక్క దగ్గరికి పోయి డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ సిస్టర్ అని అడగతా. ఆ అక్క కానీ ఐ హ్యావ్ ఎ పెప్పర్ స్ప్రే బ్యాక్ ఆఫ్ అనకపోతే నా చొప్పు తీసుకుని నన్నే పటా 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 కొట్టు మచ్చా. సరే ఏం కాదు చూడు, ఆడు చెప్తాడు కొట్టుకోబోతున్నాడు ఈరోజు. హాయ్ సిస్టర్, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? ఐఎమ్ ఎ గుడ్ మెకానిక్ సిస్టర్.